ఇది వచ్చింది కాటరాజు కాలంలో 1250 సంవత్సరంలో ఆయన స్వయంగా వేసిన శాసనం. ఇది గుండ్ల బ్రహ్మేశ్వరాలయంలో గుండ్లపాలెం శిలాశాసనం అంటారు దీన్ని. అది సార్. అంటే మనం అంటే పురావస్తు శాస్త్రం ప్రకారంగా ఇక్కడ ఇది సౌత్ ఇన్స్క్రిప్షన్ కూడా ఆల్రెడీ ఎంటర్ అయింది. నెల్లూరు కాపర్ ఇన్స్క్రిప్షన్ కూడా దీంట్లో ఎంటర్ అయింది ఆల్రెడీ. అంటే దీంట్లో ఈ శాసనం చదివితే మీకు అంటే ఏమేమి మ్యాటర్? ఇది కాటరాజు యొక్క పూర్వం గురించి మొత్తం ఉండదు. కాటరాజు కుటుంబం యొక్క పూర్వ చరిత్ర మొత్తం ఉంది. అంటే చంద్రవంశంలో యాయతి పరంపరలు ఇదు పరంపరలు కృష్ణుడు పరంపరలు కాటరాజు వచ్చినట్లుగా స్పష్టంగా ఉంది. రత్నము మొత్తం 4 భాగాలుగా ఉంది. అందులో ప్రథమ భాగము యాదవ జన్మం వైశంపాయుండు పరీక్షిత్తుకు ఇట్లనియే అతిథికి కశ్యపునకు పుట్టిన వైవస్తుడును మనువుకు యముండును శనేశ్వరుడును యమున ముందపతి బుట్టే రందు వైవస్తుడును మనువు వలన బ్రహ్మ క్షత్రియ వైశ్య సుద్భువులైన మానవులు అనేకులు పుట్టిరి.